Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్ణవి. నేను యూకేలో స్టూడెంట్కి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ తీస్తూ ఉంటాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఇమిగ్రేషన్లో క్వశ్చన్స్ ఏం అడుగుతారు. క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఇమిగ్రేషన్. సో మనకి ఇమిగ్రేషన్లో వచ్చేటప్పటికి మెయిన్గా మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ 3. ఫస్ట్ డాక్యుమెంట్ పాస్పోర్ట్, సెకండ్ది ప్యాసింజర్ లొకేటర్ ఫామ్ అండ్ నెగిటివ్ కోవిడ్ రిపోర్ట్. సో ఈ 3 ఫామ్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకోండి, ఒక ఫైల్లో పెట్టుకోండి మీ హ్యాండ్ లగేజ్లో. సో దట్ వాళ్ళు అడగంగానే మీరు ఇవి ఇచ్చేయచ్చు ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ ప్యానిక్ అవ్వకండి, నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ అనేవి ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మెయిన్గా కనెక్టింగ్ ఫ్లైట్స్ మీకు లండన్ నుంచే ఉంటాయి మోస్ట్లీ. సో ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే లండన్లోనే ఇమిగ్రేషన్ జరిగాయి ఎవరికైనా కూడా. సో ప్రీవియస్గా అయితే ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఇమిగ్రేషన్ జరిగేదంట. సో నాకైతే ఐడియా లేదు. సో మేము వచ్చినప్పుడు లండన్లో ఇమిగ్రేషన్ అనేది జరిగింది. ఎక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నా మీకు లండన్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాకే మీరు కనెక్టింగ్ ఫ్లైట్ అనేది బోర్డ్ చేసుకుంటారు. సో ఇమిగ్రేషన్ క్వశ్చన్స్లో మెయిన్గా మీ నేమ్ అడుగుతారు, మీరు మీ అకామిడేషన్ అడ్రస్ అడుగుతారు. సో అడ్రస్ అనేది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మీరు ఫ్రెండ్స్తో ఉంటున్నారా లేకపోతే ఇక్కడ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అండ్ మీరు ఏ కాలేజ్కి వెళ్తున్నారు, సో మీ కోర్స్ ఏంటి, మీ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, ఒకవేళ మీ కోర్స్లో మాడ్యూల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి మీ కోర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూకేని ఎందుకు చూస్ చేసుకున్నారు, వై యూకే, ఆ క్వశ్చన్ అనేది రావచ్చు. మీరు యూకే కంట్రీని ఎందుకు చూస్ చేసుకున్నారు చదువుకోవడానికి. అండ్ వై దిస్ కోర్స్, సో ఈ కోర్స్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు. సో దీనికి ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్లో మీ ప్రీవియస్ మీరు ఎంఎస్ చేయడానికి వస్తే ప్రీవియస్గా మీ డిగ్రీ ఉంటుంది కదా, ఆ డిగ్రీకి నాకు ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ కోర్స్ చూస్ చేసుకున్నాను. సో అలాగా మీరు ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే దీని ఫ్యూచర్ ఎలా ఉంది, మీ కోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంది యూకేలో కానీ లేకపోతే మీ హోమ్ కంట్రీలో మన ఇండియాలో ఈ కోర్స్కి నేను ఈ కోర్స్ చేసి వెళ్ళాక రిటర్న్ అయినాక నాకు ఫ్యూచర్ బాగుంటుంది. సో అందుకని నేను ఈ కోర్స్ చూస్ చేసుకున్నాను అనేది మీరు క్లియర్గా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. వాళ్ళు అడిగినప్పుడు మీరు తడబడకుండా చెప్పాలి. అండ్ మాడ్యూల్స్ కూడా ఒకసారి చూసుకోండి, మీ కోర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది అది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ అడిగినప్పుడు మీకు మాడ్యూల్స్ కూడా తెలియకుండా నువ్వు ఇక్కడికి చదువుకోవడానికి ఎలా వచ్చావని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ డిపెండెంట్స్ వస్తే డిపెండెంట్స్కి మెయిన్గా స్టూడెంట్ చదువుకోవడానికి వచ్చారు, సో మీరు ఎందుకు వచ్చారు. సో డిపెండెంట్ వీసాలో హస్బెండ్ కానీ వైఫ్ కానీ వస్తే మోస్ట్లీ వాళ్ళని మీరు ఎందుకు వచ్చారు, తను చదువుకోవడానికి వచ్చింది, మీరు ఎందుకు వచ్చారని అడిగినప్పుడు సో నేను ఇట్లా నా హస్బెండ్ కానీ వైఫ్ని కానీ సో సపోర్ట్ చేయడానికి, సో దాట్ వీ కెన్ స్టే టుగెదర్, మేమిద్దరం ఇక్కడ కలిసి తను చదువుకుంటున్నప్పుడు నేను జాబ్ చేస్తూ తనకి సపోర్ట్గా ఉండడానికి మేము వచ్చాము అనేది చెప్పచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు మీరు ఒకరినొకరు ఎందుకు సపోర్ట్ చేసుకోవాలనే క్వశ్చన్ కూడా రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్కి. అలా అడిగినప్పుడు మోస్ట్లీ మేము రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నాము సో దాట్ వీ కెన్ స్టే టుగెదర్, సో అలాంటి వర్డ్స్ వాడండి. అండ్ ఆల్సో మీరు స్టడీస్ అయిపోయినాక మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఇండియాలో మేము జాబ్ వెతుక్కోవాలి. సో దాట్ ఈ టైం పీరియడ్లో మా హస్బెండ్ నాతో పాటు ఉంటే ఐ కెన్ బీ నేను బ్రేవ్గా ఉంటాను. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు కాబట్టి కోవిడ్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మా హస్బెండ్ నా పక్కన ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది, లేకపోతే నా వైఫ్ నా పక్కన ఉంటే నాకు సపోర్ట్గా ఇస్తారు, మెంటల్గా సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి మేమిద్దరం కలిసి వచ్చాము. ఇలాగా ఆన్సరింగ్ అనేది వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు అంటే మనం ఆన్సరింగ్ చెప్పే విధానంలో కూడా మనం చేంజ్ చేస్తే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడగరు. మీరు ప్యానిక్ అయితే మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఇంకా అది బియాండ్ వెళ్తుంది అనమాట. మీ ఆఫర్ లెటర్ అడగచ్చు, మీ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అడగచ్చు, ఇండియాలో మీరు ప్రీవియస్గా ఏమైనా జాబ్ చేశారా అని అడగచ్చు. ఒకవేళ జాబ్ చేసుంటే ఆ జాబ్ ఎలాంటి జాబ్ చేశారు, అది ఇప్పుడు మీరు తీసుకున్న కోర్స్కి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగచ్చు అనమాట. సో నన్ను అయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. మీరు ప్రీవియస్గా నాకు స్టడీ గ్యాప్ ఉంది కాబట్టి మీరు ప్రీవియస్గా ఏం చేశారు, మీ జాబ్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, అవన్నీ కూడా నన్ను ఇమిగ్రేషన్లో అడిగారు అనమాట. సో నా ప్రీవియస్ జాబ్ నేను అమెజాన్లో చేశాను కాబట్టి సో దిస్ ఇస్ మై రోల్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో అది చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు చదువుతున్న కోర్స్కి దీనికి ఏం సంబంధం అని కూడా అడిగారు అక్కడ నన్ను.
అప్పుడు నేనేం చెప్పానంటే నా ప్రీవియస్గా నా బ్యాక్గ్రౌండ్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ఇప్పుడు నేను తీసుకున్న కోర్సు దానికి రిలేటెడ్ కోర్సు, సో దానికి ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై కోర్స్ సబ్జెక్ట్. సో ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దెన్ వాళ్ళు ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ చేసి మాకు స్టాంపింగ్ అనేది వేశారు. సో ఇలా మనం ఏదైనా క్వశ్చన్స్ ఎక్కువ వెళ్ళకుండా మినిమం క్వశ్చన్స్లో మనము ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలంటే మనం ప్యానిక్ అనేది అవ్వకూడదు. కూల్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఇంగ్లీష్కి మన ఇంగ్లీష్కి మనం కొంచెం మనకు అలవాటు ఉండదు కదా ఇంగ్లీష్, వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడతారు. సో మనము ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే సారీ పార్డన్ మీ అంటే దే విల్ రిపీట్ ఇట్. సో అవన్నీ చిన్న చిన్నవి వాట్ అనేది అనకండి. వాళ్ళు చెప్పింది ఏమైనా అర్థం కాకపోతే వాట్ అని అనకూడదు. పార్డన్ మీ అంటే వాళ్ళు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ క్వశ్చన్ అనేది రిపీట్ చేస్తారు. సో వాళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు ప్లీజ్ కాన్సన్ట్రేట్, విని క్లియర్గా విని ఆన్సర్ చేయండి. ఓకేనా? అండ్ ఇదండి మన వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో దానిలో మీరు నన్ను ఫాలో అయ్యి అక్కడ క్వశ్చన్స్ అడగచ్చు, కామెంట్స్ కూడా మెన్షన్ చేయండి. సో మీ ఇమిగ్రేషన్ అనేది స్మూత్గా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. యూకే వెల్కమ్. సో తొందరగా వచ్చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.